దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన హీరోలు రూట్ మారుస్తున్నారు. ఇన్నాళ్ళు క్లాస్ సినిమాలు చేస్తున్న స్టార్స్ మాస్ వైపు అడుగులు వేస్తున్నారు. మాస్ రూట్ లో ఉన్న స్టార్స్ క్లాస్ కథల్ని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో ఉన్న మూవీస్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంతకీ ఇలా పూర్తిగా కొత్త టర్న్ తీసుకుంటున్న ఆ హీరోలు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు అంటూ క్లాస్ టచ్ ఇచ్చిన మెగాస్టార్ మళ్ళీ మాస్ టర్న్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో ఊరమాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్తోనే సినిమా కాంటెంట్ మీద క్లారిటీ ఇచ్చిన మేకర్స్ మెగా మాస్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వరుసగా మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్న రవితేజ కూడా ట్రెండ్ మార్చారు. రీసెంట్ గా రిలీజ్ అయిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో క్లాస్ టర్న్ తీసుకున్న మాస్ మహారాజ్ నెక్స్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఇరుముడి సినిమాలో మరింత క్లాస్ గా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ది రాజాసాబ్ సినిమాలో కలర్ఫుల్ గా కనిపించిన డార్లింగ్ నెక్స్ట్ ఫౌజీ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి సైనికుడిగా కనిపించబోతున్నారు. ఆ తర్వాత చేయబోయే స్పిరిట్ లో రూత్లెస్ కాప్ గా మరో డిఫరెంట్ యాంగిల్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా మాస్ సినిమాలే చేస్తున్న బాలయ్య, గోపీచంద్ మల్నేని కాంబినేషన్ లో చేయబోయే సినిమాను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. దేవర తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇలా హీరోలంతా రూటు మారుస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఏడాది చరణ్ బర్త్డే మోర్ స్పెషల్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. ముఖ్యంగా మెగా వారసుడింట వారసుడు అడుగుపెట్టిన తర్వాత జరుగుతున్న తొలి పుట్టినరోజు కావడంతో పాటు అప్కమింగ్ మూవీ అప్డేట్స్ ఫ్యాన్స్ లో హైప్ పెంచుతున్నాయి. అందుకే ఈ పుట్టినరోజుని మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. RRR తో వచ్చిన గ్లోబల్ క్రేజ్ చరణ్ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. అందుకే గేమ్ చేంజర్ నిరాశపరిచిన చరణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మరీ ముఖ్యంగా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న పెద్ది సినిమా మీద అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. రంగస్థలం తర్వాత మరోసారి పెద్దితో అలాంటి ప్రయోగమే చేస్తున్నారు చరణ్. పక్కా రూరల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆటుకూలిగా నటిస్తున్నారు చరణ్. గతంలో రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి పెద్దితో అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. రీసెంట్ గా పెద్ది సెట్ లో జరిగిన ప్రమాదం ఫ్యాన్స్ ను కాస్త కలవరపెట్టినా చరణ్ మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవుతున్నారన్న అప్డేట్ తో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతున్న టీజర్ ను గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ చేసేందుకు ఆల్రెడీ ప్లాన్ రెడీ చేశారు. వెండి తెర మీద లాంగ్ కెరియర్ ఉండాలంటే అవకాశాలు మాత్రం వస్తే సరిపోదు, సక్సెస్లు కూడా కావాలి. భారీ ఆఫర్స్ వస్తున్నా అలా విజయాల విషయంలో వెనుకపడుతున్న బ్యూటీస్ కొంతమంది ఉన్నారు. కెరియర్లో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీస్ కూడా సక్సెస్ విషయంలో తడబడుతున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్సులు వస్తున్నా ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా హీరోయిన్స్ తో పాటు ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న హీరోయిన్స్ లోనూ ఇలా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అందాల భామలు చాలా మంది కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ రాశి ఖన్నాకు బిగ్ ఆఫర్ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించినా ఈ బ్యూటీ కెరీర్ కు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు వస్తున్నా రాశి కెరీర్ లో బిగ్ బ్రేక్ మాత్రం రావడం లేదు. మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బిగ్ బ్యాంగ్ తో కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. వరుస ఆఫర్స్ వస్తున్నా సక్సెస్ మాత్రం ఈ బ్యూటీని ఊరిస్తూనే ఉంది. దీంతో ఎలాంటి సినిమాలు చేయాలన్న డైలమాలో పడిపోయారు మృణాల్. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న డెకాయిట్ మీదే ఆశలు పెట్టుకున్నారు. సూపర్ ఫామ్ లో కనిపించిన శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే లాంటి బ్యూటీస్ కూడా సడన్ గా స్లో అయ్యారు. భారీ ఆఫర్స్ వస్తున్నా ఈ ముద్దుగుమ్మల్ని కూడా సక్సెస్ మాత్రం ఊరిస్తూనే ఉంది. తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా ఈ మాత్రం ఉపయోగపడడం లేదు. లాంగ్ బ్రేక్ తర్వాత కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నభా నటేష్ కూడా బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్లామర్ రోల్స్ తో పాటు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సిల్వర్ స్క్రీన్ మీద లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ అందాల భావాలకి అప్కమింగ్ మూవీస్ అయినా ఆశించిన విజయం తెచ్చిపెడతాయేమో చూడాలి.
సిల్వర్ స్క్రీన్ మీద రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకి మంచి బజ్ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఈ జోనర్లో వచ్చిన సినిమాలు రికార్డులు తిరగరాశాయి. అందుకే ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ మరో సెన్సేషనల్ మూవీ అనౌన్స్ అయింది. ప్రతి భారతీయుడిని కదిలించిన ఓ సంఘటన నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అంతకుముందు ఆ తర్వాత కూడా వివేక్ ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో వచ్చింది. ఈ సినిమా తర్వాత ది వ్యాక్సిన్ వార్, ది బెంగాల్ ఫైల్స్ సినిమాలు చేశారు వివేక్. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకే షార్ట్ గ్యాప్ తీసుకొని మరోసారి దేశాన్ని కదిలించిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా మూవీ ప్లాన్ చేస్తున్నారు వివేక్. పెహల్గాంలో పర్యాటకుల మీద జరిగిన దాడి, ఆ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద భారత్ చేసిన ప్రతిదాడుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పెహల్గాం ఇన్సిడెంట్ ను కళ్లకు కట్టినట్టుగా చూపించడంతో పాటు మన సైనికుల ధైర్య సాహసాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. తన గత చిత్రాల తరహాలోనే రియలిస్ట్ అప్రోచ్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు వివేక్. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ థిల్లాన్ రాసిన ఆపరేషన్ సింధూర్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ ట్రెండ్ కూడా ఈ సినిమాకు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఇలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన దురందర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తోంది. ఆడియన్స్ ఆ మూడ్ లో ఉండగానే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ది కశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించలేకపోయిన వివేక్ అగ్నిహోత్రి ఆపరేషన్ సింధూర్ సినిమాతో మరోసారి అదే రేంజ్ లో బజ్ క్రియేట్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు సర్కార్ 4, సిండికేట్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన వర్మ ఫైనల్ గా ఏ సినిమా చేయాలన్న విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇంతకీ వర్మ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? నేనింతే అనే వర్మ ఇంతలా మారడానికి కారణం ఏంటి? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టైల్ మార్చారు. నెక్స్ట్ మూవీ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత బ్రేక్ తీసుకున్న ఆర్జీవి చాలా రోజుల కిందటే సిండికేట్ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. చాలా రోజులుగా ఊరిస్తున్న ఆ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. ఫైనల్ గా మారిన వర్మ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దురందర్ సక్సెస్ తో కొత్త బాటలు నేర్చుకుని సిండికేట్ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ గ్యాప్ లో పోలీస్ స్టేషన్ మే బూత్ అనే హారర్ థ్రిల్లర్ మూవీని పట్టాలెక్కించారు వర్మ. ఆ సినిమా స్టేటస్ ఏంటి అన్నది క్లారిటీ లేదు. అదే సమయంలో వర్మ సర్కార్ సిరీస్ లో మరో మూవీ చేయబోతున్నారు అన్న న్యూస్ తెర మీదకొచ్చింది. గతంలో ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో వర్మ సర్కార్ 4 సినిమానే ముందు చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు ఆర్జీవి. గతంలో కంపెనీ, సత్య లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన వర్మ మరోసారి అలాంటి కథతోనే సిండికేట్ సినిమా చేయబోతున్నారు. ఆర్గనైజ్డ్ గా క్రైమ్స్ చేసే ఓ సిండికేట్ అవతరిస్తే ఇండియా లా అండ్ ఆర్డర్ ఎలా కుప్పకూలుతుందన్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో నెక్స్ట్ మూవీని చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాతో అయినా వర్మ బౌన్స్ బ్యాక్ అవుతారా? మారిన వర్మ హిట్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓవైపు వసూళ్ల సునామీ సృష్టిస్తున్న, మరోవైపు దురందర్ 2ని వివాదాలు కూడా అదే స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ సన్నివేశం సిక్కుల మనోభావాల్ని కించపరిచేలా ఉందన్న వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఈ సినిమాని ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అన్న డిస్కషన్ జరుగుతోంది. బాక్సాఫీస్ దగ్గర దురందర్ ది రివెంజ్ విధ్వంసం కొనసాగుతోంది. ఇప్పటికే 1000 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది. ఆల్రెడీ ఎన్నో రికార్డులు ఈ సినిమా ఖాతాలో చేరిపోయాయి. ఈ టైంలో వరుస వివాదాలు దురందర్ 2 టీంను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో కీలక సన్నివేశంలో మాధవన్ పాత్ర దశం గ్రంథ్ శ్లోకాలను పఠిస్తూ సిగరెట్ తాగారంటూ ఓ సిక్కు నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించారు మాధవన్. దర్శకుడు సెన్సిటివ్ ఇష్యూ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉన్నారని, ఆ క్యారెక్టర్ శ్లోకాలు చెప్పే టైంకు చేతిలో సిగరెట్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. మాధవన్ వివాదం సద్దుమణగక ముందే మరో వివాదం తెరమీదకొచ్చింది. రణ్వీర్ సింగ్ తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల మీద స్పందించిన దర్శకుడు ఆదిత్య ధర్ అవి ఏఐ ద్వారా క్రియేట్ చేసినవని, సినిమాలో అలాంటి సన్నివేశం ఏదీ లేదని క్లారిటీ ఇచ్చారు. దురందర్ 2 టీంను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆదిత్య ధర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ను మాత్రం నమ్మాలని ప్రేక్షకులను కోరారు. ఆదిత్య ధర్ కామెంట్స్తో బాలీవుడ్లో దురందర్ను టార్గెట్ చేసింది ఎవరన్న డిస్కషన్ మొదలైంది. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.